రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇప్పట్లో కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపించడం లేదు. పార్టీ ఫిరాయించడానికి అన్ని సిద్ధం చేసుకున్న ప్రకాష్ కు గట్టిగా బ్రేకులు పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో ఆయన బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోతే మరింత దెబ్బతింటామని కేటీఆర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రకాష్ ను వ్యక్తిగతంగా కలుసుకుని నిర్ణయం మార్చుకోవాలని చెప్పినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీలోనే ఉంటే భవిష్యత్తులో కీలక పదవులు, ప్రయోజనాలు ఆఫర్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రకాష్ ఎంట్రీకి రేవంత్ కూడా తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు ప్రకాష్ కు కండువా కప్పితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీఎం సందేహిస్తున్నారట. ఎన్నికలు పూర్తయ్యాకే ప్రకాష్ ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు. ఆలోపు ప్రకాష్ మనసు మార్చడానికి కేసీఆర్ కూడా పిలిపించుకుని మాట్లాడే అవకాశం ఉందంటున్నారు. కురారు మహానుభావులు అన్నట్లు పొలిటీషియన్లు, పార్టీలు ఊరికే మారరు. ఎంపీ టికెట్ల కోసం కడియం శ్రీహరి, దానం నాగేందర్ గులాబీ గూట్లోంచి చేతిగూటికి చేరారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్ల కప్పల తక్కెడ పాలిటిక్స్ కు పరమార్థం టికెట్లు, పదవులే. ప్రకాష్ గౌడ్ మంత్రి పదవి కోసమే పార్టీ మారుతున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే చేరిన వెంటనే కీలక పోస్ట్ ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదట. ఎన్నికల తర్వాత జరగబోయే కేబినెట్ విస్తరణ కోసం కాంగ్రెస్ లీడర్లు కాచుకుని ఉన్నారు. పోటీ టైట్ గా ఉండడంతో ప్రకాష్ గౌడ్ కు రేవంత్ హామీ ఇవ్వలేకపోతున్నారట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం బ్రదర్స్ తో పాటు మైనారిటీ, బీసీ లీడర్ల కేబినెట్ రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రకాష్ కు మినిస్టర్ పోస్ట్ ఇస్తే వీళ్లు తిరగబడే ఛాన్స్ ఉంది. ప్రకాష్ గౌడ్ ను అనర్హత భయం కూడా వెంటాడుతోందని చర్చ జరుగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సీరియస్ గా రియాక్ట్ అవుతోంది. అనర్హత వేటు వేయాలని, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని స్పీకర్ ను పదే పదే కోరుతోంది. వలసలను అడ్డుకోవడానికి కేటీఆర్ రంగంలోకి దిగారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఎన్నిక ప్రచారంలో బిజీ ఉండడంతో కేటీఆర్ ఆ బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రకాష్ గౌడ్ ను బుజ్జగించారని టాక్. దీంతో ప్రకాష్ మనసు మార్చుకుని స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. తాను కాంగ్రెస్ లో చేరడం లేదని, పార్టీ మారితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తన అనుచరులు చెప్పారని ప్రకాష్ వివరణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కన్నేసిన కాంగ్రెస్ గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను చేర్చుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ జోరు పెంచింది. ఎంపీ ఎన్నికల టైంలో కాస్త బ్రేక్ ఇచ్చి ఆపరేషన్ ను మళ్లీ షురూ చేయనుంది. హైదరాబాద్ ను శాసిస్తున్న తలసాని, ప్రకాష్ వంటి యాదవ, గౌడ్ నేతలు తమతో చేతులు కలిపితే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం ఖాయమని రేవంత్ అంచనా. బీజేపీ కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ లైన్లోకి తెస్తోంది. కార్పొరేటర్లకు వల వేస్తే ఆయా పార్టీల ఎమ్మెల్యేలు కూడా విధిలేని స్థితిలో తమ వైపు మొగ్గు చూపుతారని వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రకాష్ గౌడ్ ను వ్యతిరేకిస్తున్న కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరుతున్నారు. అటు కాంగ్రెస్ నుంచి బేరం కొలిక్కి రాకపోవడం, ఇటు గులాబీ లీడర్లు బుజ్జగింపులతో ప్రకాష్ ఫిరాయింపులపై ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.